హాయ్ అండి. ఈ కూర వాసన అనుకోండి, వాసనకు 10, 15 ఇళ్ళకైతే వాసనకి వెళ్ళిపోద్ది. మనం ఎప్పుడైనా చికెన్, మటన్ అయితే మన ఇంటి వరకే పరిమితం, లేదా పక్కింట్లోకి 2, 3 ఇంట్లకి వెళ్తుందండి వాసన మన దగ్గరలోనే. ఇదే ఈ కూర అయితే కనుక ఉన్న 10, 15 ఇంట్ల వరకు అయితే దీని స్మెల్ అయితే వెళ్ళవలసిందే. అదేంటో కాదండి, రొయ్యలు అది కూడా పచ్చి రొయ్యలు కాదండి, ఎండు రొయ్యలు. ఎండు రొయ్యలు వండితేనే, ఎండు రొయ్యలు లేకపోతే ఎండు చేపలు, నెత్తలు వండితేనే కదా నువ్వు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు దీని వాసన బయటకు వెళ్ళింది అనుకో, తిని వాళ్ళకి వెంటనే తినాలి ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగుంటుంది అన్నమాట అండి. దీని స్మెల్లే అంత నచ్చింది తినే వాళ్ళకి అయితే కనుక. తిన్న వాళ్ళకైతే చెప్పక్కర్లేదండి. నేనైతే చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం, ఎందుకంటే మా సండే బజార్ ఉండేది మాట. మా అమ్మగారు కొని తెచ్చేవారు మాట బజార్లో అన్నీ. మేము అప్పుడప్పుడు వారానికి 2, 3 సార్లు అయితే ఈ కూరలు మా అమ్మగారు వంకాయలు కానీ ఉల్లిప ముక్కలు కానీ వేసి అయితే ఉండేవారు మా కోసం అయితే కనుకండి. ఓన్లీ ఎండు చేపలు ఉల్లిప ముక్కలు వేసి టమాటా వేసి వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కూరగాయలు ఉన్నా లేకపోయినా కానండి. కాకపోతే మన రొయ్యలు పచ్చి వాటి కంటే ఎండిపోయి టేస్ట్గా ఉంటుందండి. అని చెప్పాలి, నాకు దీని వాసన కూడా బాగా నచ్చుతుందండి. నిజమే కదండి. ఇదైతే దీని స్మెల్ అందరికీ మనం ఇంట్లో ఉన్నా కానీ చాలా ఇంట్లోకే తెలిసిపోద్దండి దీని స్మెల్ అయితే కనుక. నేను ఫస్ట్ అయితే దీన్ని మీరు రాజమండ్రిలో అయితే ఉండగానే తింటాం, కానీ తుళ్ళలో పెద్ద ఏం తెచ్చుకోమండి, ఎందుకంటే అక్కడ బజార్కి వెళ్ళాలి. ఇక్కడైతే మనకి దగ్గరలో ఉంది జాంపేట మార్కెట్, బోల్డ్ అని దొరుకుతాయి మాట అండి. ఇంకా అందుకే కొనుక్కొని తెచ్చుకున్నామండి. పైగా జాగ్రత్త పరచుకోలేదని సీమలు శుభ్రంగా దీన్ని తినేస్తే ఏదో బాక్స్లో పెట్టినా ఆ బాక్స్లో కూడా దూరిపోతుంటే సీమలు కూడా బాగా నచ్చుతాయి అండి ఇవైతే కనుకండి. ఫస్ట్ అయితే నేను దీనికైతే కలర్ వేస్తారు కాబట్టి బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకుంటే 2, 3 సార్లు కడిగేసుకోవాలి కలర్ పోయే వరకు. తర్వాత అయితే ఆయిల్ వేసుకొని ప్యానంలో ఆయిల్ అయితే వేసుకొని వేడెక్కకైతే నూనె వేసారండి. ఈ ఎగిపోయి ఎలా తెలుస్తుంటే బాగా వాసన అయితే బాగుంటుందండి. దీని వాసన అయితే పీలుస్తుంటే పైగా బాగా మాడిపోతే టేస్ట్ బాగోదు. అందుకని బాగా వాసన వస్తుంది, గుమ్మగుమ్మ వాసన వస్తుంటుంది. అదైతే సెపరేట్ సైడ్ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ వేకని తీసినా టేస్ట్ అయితే బాగోదు, టేస్ట్ రుచి ఉంటుంది మాట ఏకంటే తీస్తే కనుకండి. అందుకే ఏగితే బాగా కరెక్ట్గా ఏగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో అయితే ఉల్లిపాయ ముక్కలు కోసుకొని వేసుకొని, పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కోసుకొని వేసుకొని వేపేసుకోవాలి. బాగా అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. దీంట్లోకి అయితే మనం టమాటాలు వేసుకొని ఉప్పు కారం వేసుకొని దింపేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుందండి. 2 రోజులు అయితే నేను పెద్ద ఏమి ఇలా టాట్లో అయితే నేను ఏం మసాలా ఎక్కువ వాడినాను, నాకు ఇష్టం కూడా ఉండదు. ఆ ఫ్లేవర్ వల్ల అయితే మనకి రొయ్యల ఫ్లేవర్ పెద్ద ఏం తెలియదు, అందుకే నేను వేయనమాట అండి. ఏమి వేయనమాట. ఏమంటారు, అల్లం పేస్ట్లో ఏమి కూడా వేయనండి. నాకు ఇలా వేసుకుంటే ఇష్టం మాట అండి. మీకు ఎవరైనా నచ్చితే అల్లం పేస్ట్ కాబట్టి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఈ ముక్కలు అయితే ఎగిపోయికైతే నేను వంకాయలు అయితే కోసుకున్నాను. నేను తెల్ల వంకాయ యూజ్ చేస్తున్నాను, నల్ల వంకాయ కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు తెల్ల వంకాయలు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి తెల్ల వంకాయలు అయితే వేసానండి. అవి కూడా మగ్గిపోయాకైతే వంకాయ వెంటనే కోసిన వెంటనే వేసేసుకోవాలి, లేదంటే కనుక వంకాయలు ఒకటి నల్లగా మాడిపోతుంటాయి, లేదంటే ఉప్పు వేసి ఉంచుకోవాలండి. నాకు వంకాయ 2 వంకాయలు యూజ్ చేస్తున్నాను, కాకపోతే వంకాయ బాగా లేతగా ఉంది, ఒకటైతే కొంచెం లైట్గా ముదిరింది. కానీ వంకాయలు లేత అంటేనే బాగుంటాయండి, ముదిరిపోయి పెద్ద బాగోమాట అండి. తర్వాత వచ్చేసి ఇంక ఇవి కూడా మగ్గిపోయాకైతే అండి మూతెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూతెట్టేసుకొని తర్వాత అయితే తీసుకొని మళ్ళీ కలిపేసుకొని ఆ తర్వాత అయితే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చండి. మీరు ఎవరన్నా వేసుకుంటే వేసుకోండి. ధనియాల పౌడరు, జీరా పౌడరు అవన్నీ కావాల్సి మీరు వేసుకోవచ్చు. కానీ నాకైతే పెద్ద ఇష్టం ఉండదు, అందుకే వేసుకోలేదు అన్నమాట. నాకు ఇలాగ ఉన్నా కొట్టి కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎవరైనా ట్రై చేయండి. మనకి ఏ మసాలాలు వేసినా ఏ పని, రొయ్యల కూర, నెత్తల కూరలో ఏ మసాలాలు వేసినా ఏ పని టేస్ట్ అయితే బాగుంటుందండి, సూపర్గా. అదేవిధంగా ఉప్పు కారం వేసుకొని జల్లుకొని ఈ రొయ్యలు వేసుకొని అందులో ఉప్పు కారం వేసుకొని జల్లుకొని తిన్నా కూడా బాగుంటుందండి, అంత బాగుంటుంది. పచ్చి వాటిలో ఇవన్నీ ఏమి వేయక్కర్లేదు. తర్వాత అయితే టమాటాలు కూడా ఒక 2 టమాటాలు అయితే వేసుకున్నాను నేను. వేసుకొని బాగా అవి కూడా మగ్గిచ్చేసాను అనమాట అండి. మగ్గిచ్చాక ఆ తర్వాత అయితే ఇంకా రొయ్యలు కూడా వేసుకున్నానండి. మళ్ళీ వేపేసిన రొయ్యలు ఇందులో అయితే వేసుకొని తర్వాత అయితే ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపడిగా వేసుకోవాలండి. నాకైతే చిన్నప్పుడు మా అమ్మగారు అత్తమాని ఉండేవారు అన్నమాట, ఇదే ప్రాసెస్లో ఉండేవారండి. మా అమ్మగారు అప్పుడు అల్లం వేసి నాకు పెద్ద గుర్తులేదు, నాకైతే ఇష్టం ఉండదు. అల్లం ఎక్కువ వాడినాము మేము, అల్లం కానీ ఎక్కువ మసాలా కానీ ఎక్కువ వాడము. ఎప్పుడైనా నెయ్యాలనిపిస్తే వేస్తాను, కానీ లేదంటే వేయనమాట అండి. ఇలాగైతే ఆయిల్ కొంచెం ఎక్కువ పడద్దండి, మరి తక్కువ అయితే పట్టదు. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకూడదు, కరెక్ట్గా సమానంగా ఉండాలి ఈ నీస్ కర్రీస్కి అయితే కనుకండి. ఇలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని ఇవి కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. మగ్గిచ్చుకున్న తర్వాత అయితే తగిన వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు అయితే దీన్ని అయితే ఉడికితే చాలండి. ఉడికిపోతే ఆల్రెడీ ఇవన్నీ ఆయిల్లో మగ్గిపోయాయి కాబట్టి ఓ 10 నిమిషాలు, పావు గంట సేపు బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఒక 2 నిమిషాలు అయితే నీళ్ళు లేకుండా ఉండకూడదు. నీళ్ళు లేకపోతే పెద్ద మంట పెడితే మగ్గిపోతాయండి. ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను అంతే అండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి తొందరగా ఉడకాలని చెప్పేసి. ఉప్పు కరెక్ట్గా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ రొయ్యల్లో ఉప్పు ఉంటుంది కదా. మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం అనుకుంటే ఉప్పు కారం అయిపోద్ది. రొయ్యల్లో ఎలాగో ఉప్పు ఉంటుంది మనకైతే అండి, ఎండు నెత్తల్లో కానీ వీటిలో అయితే ఉప్పు ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తిన్నారు లేదా కామెంట్ సెక్షన్ చెప్పండి.
నాకంటే బాగా ఇష్టమని. మా ఆయనగారు పెద్ద ఇంట్రెస్ట్ ఏం పెట్టరు, వీటి మీద ఏం పెద్ద ఇంట్రెస్ట్గా తినరండి. నాకు ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి మేము అయితే తిన్నాం, మా ఆయనగారు అయితే తినలేదు కాబట్టి వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. మా ఆయనగారు అయితే కొంచెం రొయ్యలు అయితే తింటారు, కానీ ఎండి అదే కనుక ఎండి నెత్తళ్ళు ఎండి చేపలు అయితే తినరండి, అసలు ఇష్టం ఉండదు అన్నమాట అవి తినడము. నేనైతే ఉన్నా కానీ దానిపైన ఓటేసుకొని వదిలేస్తారు మా ఆయనగారు అయితే అండి. రొయ్యలు అయితే తింటారులేండి కలుపుకొని అందులోన. అదే మామూలుగా ఎండి చేపలు అవి ఉంటాయి కదండి, అవి అయితే తినరన్నమాట అండి. ఎండి చేపల పులుసు, చేపడాలు పులుసు పెడతాం కదా, అయితే తినరు. చాలా చాలా బాగుంది కర్రీ అయితే అండి ఆ రోజు అయితే కనుకండి. మీరు ఎప్పుడైనా తినట్లేదు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఉండిన తర్వాత ఊరుకుంటాం, మొత్తం అంతా అయిపోయింది. ఇంకా తర్వాత తినేసి మేము తినేసాం కాబట్టి మాకు అడిగిదాకా మేము అటు ఇటు వాక్ చేస్తాం. ఈ లోపల మీరు ఎవరైనా సపోర్ట్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.